అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన మిత్రులారా, బాగున్నారా? మరి నేటి దిన హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం దగ్గరికి వస్తాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఈ భూమి మీద దేవుడు ఎవరైనా మన విషయమై చింత కలిగి ఉన్నారంటే దేవుడు మన నిమిత్తమై చింత కలిగి ఉన్నాడు. ఇప్పుడు మన చింతలన్నీ కూడా కొంత బాగా ఎక్కువగా అయిపోయాయి. అర్థమైందా? మత్తయి సువార్తలో భక్తుడు రాయించాడు. దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా భక్తుని ద్వారా రాయిస్తూ వచ్చాడు. ఏమని? రండి, మత్తయి సువార్తలో నేను ఈ మాట చదువుతున్నాను. కాబట్టి మన చింతలన్నీ కూడా ఈ భౌతిక సంబంధంగా ఎంతో నలిగిపోతూ ఉన్నాం, ఎంతగానో వేదన పడుతూ ఉన్నాం. కొండ మీద ప్రసంగంలో యేసుప్రభు వారు పలికిన మాటలు పరిశుద్ధాత్మ సహాయం చేత భక్తుడు రాయించాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనము నేను చదువుతున్నాను. 28 కూడా చదువుతాను, చూడండి. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు. అలాగే 31వ వచనం, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. కాబట్టి చాలా చింత, రేపటిని గురించి చింత, ఎల్లుండేమవుద్దో. కాబట్టి దేవుని మీద ఆధారపడమే. అర్థమైందా? ఎందుకంటే మన చింతలన్నీ తీర్చే దేవుడు ఉన్నాడు. అర్థమైందా? చింతలన్నీ తీర్చే దేవుడు. యాకోబు కుమారులు చింతపడతా ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. తండ్రి చనిపోయాడు కదా, ఇక మా జీవితం అయిపోయింది అన్న చింతలో ఉన్నారు, అన్న విచారం, బాధలో ఉన్నారు. అయితే యేసేపు దేవుని లక్షణాలు కలిగిన వాడు కనుక ఒక మాట చెప్తున్నాడు వారికి. ఏం చెప్తున్నాడు? 21వ వచనం, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాడు. ఇలా ప్రీతిగా మాట్లాడేవారు ఎవరైనా ఉన్నారా? కీడు చేసిన వారితో, మనల్ని ఇబ్బంది పెట్టిన వారితో, మన మీద నిందలేసిన వారితో ఇలా ప్రీతిగా మాట్లాడగలమా? కాబట్టి ప్రీతిగా మాట్లాడే వారిని ఆదరిస్తూ ఉన్నాడు. ఏం భయపడద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషిస్తాను. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతపడద్దు. పోషించడానికి దేవుడు, ఏలియాని పోషించడానికి కాకుల్ని దేవుడు ఆజ్ఞాపించాడు. అర్థమైందా? ఎలాంటి చింత ఉన్నా రండి, నేను రాజుల గ్రంథంలో ఒక మాట చదువుతాను, జాగ్రత్తగా ఆలకిద్దాం. సారెపతు విధవరాలను దేవుడు నిజంగా బుడ్డిలో నూనె అయిపోలేదు, తొట్టిలో పిండి అయిపోలేదు. ఎలా సాధ్యం అంటారు? అంటే దేవుడు తన కృపలో, ఆమె ఒకటే చింత, కరువు వచ్చింది, ఇక బ్రతకలేం, చచ్చిపోదాం. ఇదే ఆలోచన. లేదో చాలామంది కూడా ఇదే ఆలోచన, ఈ జీవితం వద్దు, నా వల్ల కావట్లేదు, నేను చచ్చిపోతాను. దేవుని మీద ఆధారపడి చూడు ఒకసారి. ఏలియా సారెపతు విధవరాలు ఇంటికి వెళ్తేనే అంత దీవెన అయితే, నీ ఇంటికి దేవుడు వస్తే ఎంత దీవెన అంటారు. ఇక ఈమె చింత అంతా ఏంటి? కరువు వచ్చింది, ఇక పిండి లేదు, తినటానికి ఏం లేదు, చచ్చిపోదాం అంతే. ఈరోజు కూడా చాలామంది భర్త లేడు, లేదా భార్య లేదు, పిల్లలు లేరు, ఏదో జరిగిపోయింది అని చెప్పేసి చనిపోదాం అన్న చింతలోకి వెళ్ళిపోతున్నారు. యేసుప్రభు నీ కొరకు నా కొరకు చింతాక్రాంతుడై ఆ చెమట రక్త బిందువుల వలె అవుతూ వచ్చింది, గుర్తులేదా? నీ కొరకు నా కొరకు చింతించినంతగా, నీ నా పాపము నిమిత్తమై నన్ను పరిశుద్ధపరచుట కొరకై తన జీవితాన్ని క్రయధనముగా అర్పించిన యేసుప్రభు గుర్తుకు రావట్లేదా? ఈరోజు చింతలన్నీ కూడా భౌతికమైన వాటి నిమిత్తమే కదా. ఎంత బాగా చెప్తుంది ఏలియా గారితో ఆమె, అయ్యా యెహోవా జీవం తోడు, నేను తొట్టిలో
పట్టెడు పిండి బుడిలో కొంచెం నూనె ఉందయ్యా, మేము చావకముందు ఇంటికి వెళ్ళి అవి చేసుకొని నేను నా బిడ్డ తినేసి చనిపోదామని వచ్చామయ్యా, కట్టెలకు వచ్చాను అని చెప్తుంది. అయితే ఒక మాట 17వ అధ్యాయం 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, భయపడవద్దు, ఆహారం లేదని భయపడద్దు, అంటే ఒక మాట చెప్పాడు, చింతపడద్దు, వేదన పడద్దు, లేదు అని నువ్వు వేదన పడాల్సిన అవసరం లేదు, పోయి నువ్వు చెప్పినట్టు చెయ్యి, నాకు ఒక చిన్న అప్పం తీసుకురా, నేను చెప్పినట్టు చెయ్యి. అవునండి, కొన్నిసార్లు దేవుడు చెప్పినట్టు చేయలేనిటువంటి పరిస్థితుల్లో మనం ఉంటాం. అర్థమవుతుందా? అవును. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలం బుడ్డిన నూనె అయిపోలేదు. అంటే దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఈరోజు పేదరికాన్ని అనుభవిస్తున్న, రకరకాల సమస్యల్లో, అనారోగ్య ఎన్నో 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 చింతలు ఉన్నాయి మానవునికి. ఈ చింతలన్నిటిలో కూడా దేవుడు తన కృపను, కాబట్టి నా ఇంటికి ఆ దేవుడు రావాలి, ఆ సర్వోన్నతుడు రావాలి, ఆ ఉన్నతుడు రావాలి. అప్పుడు ఎంత దీవెన అంటే పట్టజాలనంత దీవెన. అర్థమవుతుందా? భయపడద్దని చెప్తున్నాడు, భయపడద్దు. ఏలియా గారికి బాగా తెలుసు. ఏలియా గారిని దేవుడు చాలా బాగా పోషించాడు, చాలా బాగా సంరక్షించాడు. కాబట్టి ఇట్లా ఎన్నో చింతల్లో ఉన్నటువంటి మానవుడు. యాకోబు గారి సంగతి ఒక మాట చెప్తాను. ఆదికాండం 28 చాలా చింతలో ఉన్నాడు. నా తమ్ముడు వస్తాడు, చంపేస్తాడు, అయిపోయింది నా బతుకు. కాబట్టి దేవుడు ఎంత అద్భుతమైన వాడు. తనకున్న చింతనంతని, మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు కదా. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడని రాస్తుంది బైబిల్లో. మీ చింత యావత్తు నా మీద వేయమన్నాడు. కాబట్టి మన చింతలన్నీ కూడా ప్రభు మీద వేయగలిగితే, యాకోబు గారికి ఏ దిక్కు లేక, దేవా నువ్వే తప్ప ఇంకా నన్ను ఎవరు కాపాలి, నువ్వే నన్ను ఆస్వాదించాలి. దేవుడు కాపాడినాడు. దేవుడు తనను విడిపించాడు, తన పొరపాట్లను ఒప్పుకున్నాడు, సరి చేసుకున్నాడు, చక్క చేసుకున్నాడు. దేవుడు తను చాలా అద్భుతంగా దీవించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ చింతలైతే వెళ్తున్నామో ఆ చింత యావత్తు ప్రభు మీద వేద్దాం. ప్రభువే మన చింతలన్నీ తీర్చువాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవా, నీకు ఎంతో వందనాలు. కాబట్టి మా చింత యావత్తును నువ్వు కృప చూపుతున్నందుకై స్తోత్రాలు. మరి నాయన, ప్రతి చింతలో కూడా చింతను నాట్యంగా మార్చే దేవుడు అందుకు శృతిస్తూ, నా ఏమి జీవితంలో ఉన్న చింత, యాకోబు జీవితంలో ఉన్న చింత, సారెపతు విధవరాలు జీవితంలో ఉన్న చింత, అలా చెప్పుకుంటూ వెళ్తే మాలో ఉన్న చింతలన్నీ తీర్చగల దేవుడు అందుకు శృతిస్తూ, మా ప్రియులందరిని ఆదరించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.